నమస్కారం మిత్రులు. ఇప్పుడు మనము పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నప్పుడు మన తాతల గురించి చెప్పినప్పుడు మనం ఏం నెరవేర్చుకున్నాం. మా తాత ఇంత హార్డ్ వర్క్ చేశాడు, అంత మోడగలాడు, ఇంత బరువులు ఎత్తాడు, ఇంత వ్యవసాయం చేశాడు, ఇన్ని రకాలు చేశాడు అని మనం గొప్పగా చెప్పుకుంటున్నాము. కానీ నేటి తరుణంలో అలా చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే మనం ఈ తెలుగు రాష్ట్రాల్లో అయితే మెయిన్గా తెలుగు రాష్ట్రాలు అయితే ఈ ఫ్రీ పథకాలకు చాలా బానిసలు అయిపోయాము. ఆ ఫ్రీ పథకాలకు ఎవరి నుంచి వస్తున్నాయని క్యాష్ మన ట్యాక్సులే అండి, మన ట్యాక్సులే, మన సరుకులు మన ట్యాక్సులే అండి. ఒక్కటే అండి, మీరు ఈ ఇప్పుడు ఈ మనకు ఆర్టీసీ పథకం వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా అండి? మహిళలు మేల్కొని అదే ముఖ్యమంత్రిని మాకు ఫ్రీ వద్దు, మాకు ఇల్లు ఇచ్చేయమని ఉన్నది. అట్లాంటి అవసరాలను తీరిస్తే బాగుంటుంది, కానీ ఫ్రీగా పైసలు పంచడం కరెక్ట్ కాదండి. ఫ్రీగా పైసలు ఇప్పుడు రైతు బంధు వేస్తాడు, అదే లాభం పిడి బత్తల మీద పెంచుతాడు, ఫెర్టిలైజర్ మీద పెంచుతాడు, అట్లా తీస్తాడు. మనకు ఫంక్షన్ పైసలు పడేసి వలన మనమే వాళ్ళకు మళ్ళా ఎకానమీ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనం గొర్రెలం కాదు, మేఘలం కాదు. మన తాతలు ముత్తాతలు మన ఆయనలు ఇంత కష్టపడారు. రేపు మన వాళ్ళు మన గురించి మా నాన్న మా తాత ఏం పని చేయలే, పుణ్యానికి పథకాలు వచ్చాయి అంటే నీకెంత బ్యాడు. మా తాత పులిని ఎదిరించాడు ఎట్లున్నది, మా తాత పెళ్ళికి భయపడాలంటే ఎట్లున్నది. ఒకటి ఆలోచించండి. ఇప్పుడు ఈరోజు ఫ్రీ బస్ టికెట్ వల్ల ఎన్ని కుటుంబాలు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎంత తక్కువ, కనీసం ఒక 20-30 లక్షల ఆటో కార్మికుల కుటుంబాలు ఉంటాయి. 2 రాష్ట్రాలు తీసుకుంటే 12 కోట్ల జనాభాలో కనీసం ఎంత కాదన్నా ఒక 20-30 లక్షల ఆటో కుటుంబాలు ఉంటాయి. ఇప్పుడు మన తెలంగాణలో ఎంత కాదన్నా ఒక 20 లక్షలు ఉంటారు, ఈజీగా ఉంటారు. వాళ్ళ జీవితాలు ఏం కావాలి, వాళ్ళ ఫ్యామిలీలు ఏం కావాలి, మాకు ఫ్రీ పథకం సార్, మాకు ఇల్లు ఇవ్వండి సార్, అలాంటి మనకు. కానీ ఇది పెట్టడం వల్ల డెవలప్మెంట్ కూడా జరగడం లేదు. కాబట్టి మనం ఫ్రీ పథకాల బదులు ఈ పని చేయమనాలి. ఫ్రీ పథకాలకు మనం లోబడి కావద్దు. ఆర్టీసీ టికెట్ పథకాన్ని రద్దు చేయాలి.